హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ ఐడియాస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే నేను మీకు చెప్పాలనుకుంది, నేను మళ్ళీ నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ డిసెంబర్ 18కి నేను ఐబీపీఎస్ క్లర్క్ రాశానండి. సో నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి అంటే ఎగ్జామ్ జరిగిన డేట్కి 2 months గ్యాప్ ఉండడం వల్ల నేను సిలబస్ మొత్తం కవర్ చేయగలిగాను. బట్ నా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే స్పీడ్, టైం మేనేజ్మెంట్ అండ్ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనేంటంటే అంతకుముందు నాకు తెలియదు అన్నమాట. సో దీనికి ఇలా ప్రిపేర్ అవ్వాలా అనేది నాకు తెలియదు. నోటిఫికేషన్ పడడంతోనే నేను ఏం చేశానంటే దానికి నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మంచిగా ప్రిపేర్ అయినా. 2 times రివిజన్ అనేది కూడా చేసినాను. బట్ ఏంటంటే ఆ 2 months అనేవి నాకు సరిపోలేదు. 2 times రివిజన్ చేసినప్పటికి కూడా స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు. మనకు స్పీడ్ అనేది టైం మేనేజ్మెంట్, అక్యురసీ పెరగాలంటే మోర్ ప్రాక్టీస్ ఉండాలండి. చాలా ప్రాక్టీస్ ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఏంటంటే క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు 1 month టైం అలా పట్టింది. సో మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి మళ్ళీ దాన్ని 1 time రివిజన్ చేశాను. సో టైం అనేది తీసుకుంది నాకు. సో దాన్ని నేను క్రాక్ చేయలేకపోయాను. అదేంటంటే క్రాక్ చేయలేకపోయానన్న అంటే బాధతో ఇన్ని రోజులు కొంచెం డిసప్పాయింట్ అయ్యి సో నేను కొంచెం బుక్స్కి దూరంగా ఉన్నాను. ఇప్పటి నుండి అదంతా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఐబీపీఎస్ క్లర్క్ పిఓ క్యాలెండర్ రిలీజ్ అయిందని తెలిసింది. సో అది నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది అని ఏం కాదు, కానీ నోటిఫికేషన్ వచ్చేలోపు మనం మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి పెట్టుకోవాలి. సో దాని ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎప్పుడు ఆగస్ట్లో అట్లా ఉంటుంది మనకు. సో మ్యాక్సిమం మనకు 6 months గ్యాప్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనవరి కదా, ఆగస్ట్ ఆర్ జూలై అట్లా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ అనేది మార్చ్లో వస్తా, ఏప్రిల్లో వస్తా మనం చెప్పలేము. సో నోటిఫికేషన్కి రావడానికి ముందే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని మన టైం అంటే స్పీడ్ పెంచుకోవడం, టైం మేనేజ్మెంట్, అక్యురసీ అనేది పెంచుకుంటే ఈ 6 months అనేది ఐబీపీఎస్ క్లర్క్ కానీ పిఓ కానీ సరిపోద్దండి. ఈ 6 months అనేది ఖచ్చితంగా సరిపోద్ది. ఒక సామెత ఉంటుంది కదా అండి, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడో వీడు వాడవుతాడో అని. సో ఈ 6 నెలల్లో ప్రతి ఒక్క మనిషి 6 నెలలు కష్టపడితే ఏదైనా సాధించగలడండి. సో సాధించగలడు, ఎందుకంటే ఆ సామెత ఊరికనే లేదు కదా. కాబట్టి ఈ 6 months నేను చాలా కష్టపడాలి అనుకుంటున్నాను. అండ్ నేను వాటి కోసం ఎట్లా అంటే 2019లో నేను అంటే ఐబీపీఎస్ క్లర్క్ అంటే అప్పుడు నాకేం తెలియలేదు అన్నట్టు. ఎట్లా ఉంటుంది, ఏం చదవాలి, అసలు సిలబస్ ఏంటి, అలా అసలు ఏమీ అర్థం కాలేదు అసలు ఐబీపీఎస్ క్లర్క్ అంటే. కాకపోతే నేను అప్లై చేసి అట్లా ఉత్తగానే అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు నాకు క్వశ్చన్ పేపర్ చూడగానే ఏమనిపించింది అంటే చాలా సింపుల్గా అనిపించాయి క్వశ్చన్స్. బట్ నేను చేద్దాం అనే లోపే టైం మొత్తం వెళ్ళిపోతుంది నా ముందు నుంచి. చాలా బాధ అనిపించింది. ఓహో ఈ టైప్లో ఉంటుందా అనేసి చెప్పి నేను అనుకున్నాను. మళ్ళీ 2020 అంటే కరోనానే కదా, 2021 మొన్న రాసినాను. అయితే అప్పుడు అర్థమైంది టైం అంటే అప్పటి నుంచి అప్పటి వరకు మళ్ళీ మధ్యలో కొన్ని ఇక ప్రిపరేషన్ అనేది తగ్గడం, లేదా అంటే కొన్ని వేరే అంటే నా ప్రిపరేషన్ అనేది తగ్గడం అని కాదు, కానీ నోటిఫికేషన్ సరిగా లేకపోవడం, మళ్ళీ కరోనా వల్ల అన్నీ పోస్ట్పోన్ అవ్వడం మీకు అంత తెలిసిందే కదా. సో మళ్ళీ 2021లో అట్లా ఐబీపీఎస్ క్లర్క్ రాసిన. ఇప్పుడు మళ్ళీ దానికోసం కష్టపడాలి అనుకుంటున్నాను. ఈ 6 months మంచిగా కష్టపడితే అది ఖచ్చితంగా వస్తుంది. సో మీకు ఐబీపీఎస్ క్లర్క్లోనే అని కాదు, మీకు ఇప్పుడు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా మ్యాథ్స్ కానీ లేదా ఇంగ్లీష్, రీజనింగ్ లైక్ ఇట్లా ఇప్పుడు మీరు మళ్ళీ ఏంటంటే మన తెలంగాణలో డిఎస్సి వేస్తాము అని ఇట్లా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా, దాన్ని కూడా చూద్దాం. అంటే నేను దానికి కూడా కొంత టైం కేటాయించుకుంటున్నాను. అంటే ఐబీపీఎస్ క్లర్క్, ఈటీఎస్సి ఈ రెండింటి కోసం నేను నా టైంని సెట్ చేసుకోవాలి.
దాన్ని సెట్ చేసుకొని వాటన్నిటి కోసం ప్రిపేర్ అయితే ఏదైనా రాని, లేదు అంటే ఏదైనా రాని అని, అంటే డిఎస్సి కానీ ఏబిబిఎస్ క్లర్క్ ఏదైనా రాని, మనకు ఒక గవర్నమెంట్ జాబ్ అంటూ ఉండాలి. సో గవర్నమెంట్ జాబ్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటుందండి. సెక్యూరిటీ అమ్మాయిలకు గవర్నమెంట్ జాబ్ బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే సెక్యూరిటీగా ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలన్న ఆశతో ఇప్పటివరకు ఏ ప్రైవేట్ జాబ్లో కూడా చేరలేదు. నేను ఈ ఐపీఎస్ క్లర్క్ ఎలాగైనా క్రాక్ చేయాలి. ఈ 6 months నేను చాలా చాలా కష్టపడాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఇప్పుడు 2021 డిసెంబర్లో మీరు కూడా రాసుంటారు కదా, ఎవరైనా మీరు ఐపీఎస్ క్లర్క్ కానీ పీఓ కానీ మిస్ అయిందని బాధపడద్దు. ఎప్పుడు కానీ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళు కొన్ని రోజులు ఎంకరేజ్ చేస్తారు కావచ్చు, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకునేది ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నల్గా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని మీరు ఎక్కడైతే కోల్పోయారో అక్కడిని మళ్ళీ వెతుక్కోవాలి. అంతే, అక్కడే వెతుక్కొని అందులోనే మీరు సాటిస్ఫైడ్గా అవుతారు కాబట్టి దాన్ని మీరు అచీవ్ చేసుకోవాలి. సో మీరు ఎవరైనా ఐబీపీఎస్ క్లర్క్ కానీ మిస్ అయినట్లయితే మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నన్ను కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. ఐ విల్ హెల్ప్ యూ. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఈ మధ్య కొన్ని క్లాసెస్ కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. లైక్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఇలా ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్ ఇట్లా చెప్పాలనుకుంటున్నాను. సో నేను కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి కొనుక్కున్న తర్వాత మీకు ఖచ్చితంగా చెప్పిస్తాను. అందుకోసం ఇప్పుడు నేను ఐబీపీఎస్ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పాను కదా. సో నేను అప్పుడు అంటే 2019లో ఒక బుక్ తీసుకున్నాను. సో ఆ బుక్ ఏంటంటే నాకు బేసిక్స్ నేర్చుకోవడానికి చాలా యూజ్ అయింది. అదేంటి నేను చూపిస్తాను, నేను ఏమేమి బుక్స్ అవన్నీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను 2019లో తీసుకున్న 2 బుక్స్. ఇదొకటి ఆర్ఎస్ అగర్వాల్ది అండ్ ఇది రీజనింగ్ ఎబిలిటీ కోసం నేను దిశ పబ్లికేషన్ దిశ పబ్లికేషన్. ఇది నాకు ప్రాక్టీస్కి చాలా యూజ్ అయింది. బేసిక్స్ కూడా ఇందులో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను డిఎస్సి అన్నాను కదా, డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది కదా అటు. సో ఇంగ్లీష్ మీడియంలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం కోసం నేను ఈ బుక్ కూడా నేను చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ కోసం ఇది మా అల్లుడు, మీ ప్రీవియస్ వీడియోలో చూస్తే రెడ్ కలర్ డ్రెస్లో ఉంటాడు కదా, ఆయన నేవీ పర్సన్. ఆయనే ఇది తేజస్ డిఫెన్స్ అకాడమీ. సో ఆయన దగ్గర ఈ బుక్ ఉండే నాకు బాగా నచ్చింది. ఇందులో గ్రామర్ మొత్తం ఇంగ్లీష్ మొత్తం ఉంది. సో నేను ఈ బుక్ నచ్చి తీసుకున్నాను. ఇది నాకు చాలా హెల్ప్ అవుతూ ఉంది ఇప్పటికి కూడా. సో నేను ఈ బుక్ తీసుకున్నాను. ఇందులో మనకు వచ్చేసి ఈ బుక్ కూడా మంచిగా యూజ్ అయింది నాకు ప్రాక్టీస్ కోసం. చూడండి, రీజనింగ్ ఎబిలిటీ. నెక్స్ట్ ఇక మళ్ళీ మనం డిఎస్సి అన్నాం కదా, చూడండి ఇది మొత్తం ఎన్ని పేజెస్ ఉంటుందంటే ఇది మొత్తం కవర్ చేస్తుంది. ఎట్లా అంటే మొత్తం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మొత్తం ఉంటుంది ఇందులో. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇందులో ఏంటంటే చాలా లెంతీగా ఉంటాయి, మొత్తం షార్ట్ కట్స్లో అస్సలు ఉండవు ఈ బుక్లో. ఈ ఆర్ఎస్ అగర్వాల్ ఏంటంటే స్టెప్ టు స్టెప్ ఇట్లా పెద్దగా ఉంటాయి, చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో నేను లెంతీ ప్రాసెస్ అయినా పర్వాలేదు అన్నట్టు ఫస్ట్ అయితే ఈ బుక్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే నేను చాలా షార్ట్ కట్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ బుక్ డిఎస్సి పడుతుందో లేదో తెలియదు, కానీ ఇక దానికోసం కూడా కొంత టైంని స్పెండ్ చేద్దాం. మళ్ళీ ఇబ్బంది పడద్దు కదా పడడంతోనే. సో ఇది డిఎస్సికి యూజ్ అవుతుంది. తెలుగు ఈ తెలుగులో కూడా మనకు చాలా చాలా సింపుల్గా చాలా కోడ్స్ ఉంటాయి అన్నట్టు. కోడ్స్తో మనకు ఇందులో ఉంటుంది. అన్ని కోడ్స్ నేను మీకు కావాలంటే
ఏదన్నా టాపిక్ మీద మీకు కోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇట్లా సింపుల్గా నేర్చుకోవచ్చా అని నేను మీకు చెప్తాను. మీరు ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యేది ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఏదన్నా టాపిక్ ఇందులో కావాలి అంటే నేను మీకు వీడియో చేసి పెడతాను కొన్ని, ఓకేనా. సో ఇట్లా అన్నట్టు నా టైంని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని, ఒకటి డిఎస్కి, ఒకటి ఐబీపీఎస్ క్లర్క్ ఆర్ పీఓ ఏదైనా ఈ ఐబీపీఎస్కి అట్లా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. టైం ఒకసారి పోతే మళ్ళీ రాదండి. అస్సలే టైం వేస్ట్ చేయొద్దు. టైం విలువ ఎవరిని అడిగినా చెప్తారు. సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గడిచిన కాలాన్ని ఎవ్వరం తీసుకురాలేదు కాబట్టి ఉన్న టైంలోనే మనల్ని మనం సక్సెస్ చేసుకోవడానికే కానీ, మనల్ని మనం ఎట్లా అంటే ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ప్రతిదీ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు అంటే ఇన్యాక్టివ్గా అలా ఉండకూడదు. ఎవ్రీ టైం మనం కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. సో మన ప్రిపరేషన్ ఇప్పుడు జాబ్ పర్పస్లోనైతే ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలండి. సో ప్లీజ్, ఇదే అండి నా బుక్స్. ఇక నేను మీకు అంతా నా గురించి చెప్పేశాను కదా, నా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తాను అనేది. మీకు ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ వస్తే నన్ను కింద కామెంట్ బాక్స్లో అడిగేయండి. నేను చెప్పడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా చెప్పేస్తాను. అది నాకు ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా తెలుసుకొనైనా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉంటాను.